వెల్కమ్ టు అనుషా కిచెన్. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల క్యారెట్ తురుము. 2 కప్పుల క్యారెట్ తురుము తీసుకుంటే అదే క్వాంటిటీతో 2 కప్పుల పాలు, 1 కప్పు పంచదార, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి, కిస్మిస్, జీడిపప్పు. ముందుగా స్టవ్ వెలిగించి పాలను స్టవ్ మీద పెట్టుకోవాలి. పాలను వేడి చేసుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు ఒక పొంగు రాగానే స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకున్నాక పాలను చల్లార్చుకొనివ్వాలి. తర్వాత పొయ్యి ముట్టించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కినాక ఇందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ తురుము 2 కప్పుల క్యారెట్ తురుము వేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ క్యారెట్ తురుమును 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఈ నెయ్యిలో వేగితే మన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నేతిలోనే సగం వరకు ఉడికిందండి. తర్వాత మన పాలు ముందు కాగబెట్టుకున్నాం కదా, ఆ పాలు గోరువెచ్చగా అయి ఉంటాయి. ఆ పాలను ఈ మిశ్రమం మొత్తం కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. అలా పోసుకున్న పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి. అవసరమైనప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా పాలన్నీ ఇంకిపోయి మిశ్రమం దగ్గర పడుతూ మనం ముందుగా కొలత ప్రకారం 1 కప్పు పంచదారని ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా మిశ్రమం మొత్తం కలిసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని చివరిగా మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పును వేసుకోవాలి. ఇలా తయారైన క్యారెట్ హల్వాను మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చండి. ఎంతో రుచికరమైన, చాలా స్పీడ్గా అయిపోయే క్యారెట్ హల్వాను ఈ విధంగా తయారు చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని క్యారెట్ హల్వాను సర్వ్ చేసుకున్నాం. ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ.